శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 55వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో ప్రద్యుమ్నుడు, మాయావతి వీరిద్దరి యొక్క వృత్తాంతాన్ని వ్యాసుల వారు అతిరమ్యంగా వర్ణించారు. అంటే మన్మధుని కాలి బూడిద అయిపోయిన తర్వాత, శివుడి కంటి మంటలలో కాలి భస్మం అయిపోయిన తర్వాత జరిగినటువంటి వృత్తాంతం, వారిద్దరి యొక్క జన్మ ఏ విధంగా జరిగింది అనేటువంటిది మన భాగవతంలో ఈ అధ్యాయంలో మనం పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. మన్మధుడు ఏ విధంగా జన్మించాడు, రతీదేవి ఏ రూపంలో జన్మించింది అనేటువంటిదంతా కూడా మనకి ఈ ఆఖ్యానంలో తెలపబడుతూ ఉన్నది. తల్లిగా పెంచినటువంటి మాయావతి ప్రద్యుమ్నుడిని వివాహం చేసుకోవడం నేడు చెప్పుకోబోతున్నాం. అంటే తల్లి రూపంలో పెంచినటువంటి అతన్నే పెళ్లి చేసుకుంది మాయావతి. అది ఎలా జరిగింది అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి ఇది వృత్తాంతం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యాభై ఐదవ అధ్యాయంలో మనం గత పాఠంలో 11 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. తామాహ భగవాన్ కార్ష్ణిరాత్మా ఆత్మ మాతస్తే మతిరన్యథా. తామాహ భగవాన్ కార్ష్ణిర్మాతస్తే మతిరన్యథా మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీయథా అని అడిగాడు. ప్రద్యుమ్నుడు 10 రోజుల బాలుడి వయసులో ఉన్నప్పుడు శంబరాసురుడు అనేటువంటి అసురుడు రుక్మిణీదేవి యొక్క ఆ శయ్య మీదని పిల్లవాడు పడుకుని ఉంటే ఆ పిల్లవాడిని కాస్త మాయోపాయంతో అపహరించుకుని తీసుకువెళ్ళిపోయాడు ప్రద్యుమ్నుడిని. 10 రోజుల బాలుడు అప్పటికి. అట్టాంటి ఆ బాలుని శంబరాసుడు సముద్రంలో పడవేయడం జరిగింది. సముద్రంలో ఒక మహామత్స్యం ఆ పిల్లవాడిని మింగివేయడం జరిగింది. మత్స్యకారులందరూ వచ్చి కొంతమంది చేపలు పడుతూ ఆ చేపని పట్టుకోవటము, ఆ చేప మత్స్యంగా భావించి వాళ్ళు మహారాజుకి కానుకగా ఇస్తే బాగుంటుందని చెప్పి శంబరాసుడికే సమర్పించడం జరిగింది తీసుకువెళ్ళి. అక్కడ మహారాజుగా ఉన్నటువంటి శంబరాసురుడికే ఆ మత్స్యకారులు ఆ చేపని సమర్పిస్తే వంటగదిలో వంట చేయమని చెప్పి మాయావతికి సమర్పించాడు శంబరాసురుడు. అంటే శంబరాసురుడు అనేటువంటి అసురుడి యొక్క రాజ్యంలో, గృహంలో ఈ మాయావతి అంటే రతీదేవి తర్వాత జన్మ. ఆ రతీదేవి వంట మనిషిగా జీవించింది. చూడండి, పాండవులకి ఎట్లాంటి గతి పట్టింది, ఏ విధమైనటువంటి అజ్ఞాతవాసాన్ని గడిపారు. తన భర్తని పొందడానికి రతీదేవి ఎంత పాతివ్రత్యాన్ని అనుభవిస్తూ చక్కగా ఏ విధంగా ఎన్ని కష్టాలు పడింది అసురుడి దగ్గర అనేటువంటిది కూడా ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు. మాయావతిగా ఒక వంట అందులోనూ చేపలు వండి పెడుతుంది. మరి మనం చెప్పుకున్నాం, ప్రద్యుమ్నో మీనకేతన, మన్మధుడి యొక్క పతాకం కూడా మీనం, మత్స్యము ఇష్టమైనటువంటి. అట్టా మీనమును జెండా పైన గుర్తుగా కలిగినటువంటి ప్రద్యుమ్నుడికి అంటే మన్మధుడికి భార్య అయినటువంటి రతీదేవి ఇక్కడ శంబరాసుడికి వంటశాలలో అనేకమైన పదార్థాలు వండి పెడుతూ ఉండేటువంటి పనిలో నియోగించబడింది. ఆమె చేతికి ఆ మహామత్స్యం రావటము, దాన్ని ఛేదించి చూస్తే లోపల పిల్లవాడు కనిపించడం జరిగింది. ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. పెంచి పెద్ద చేయటం అంటే ఏమీ లేదు, 4 రోజులు గడిచింది అంతే. 10 రోజుల నుంచి 14 రోజులు అయింది, 15 రోజులు అయింది అంతే పెద్ద చేయడం. ఈ 5 రోజుల్లోనే పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ఇది మహా అద్భుతమైనటువంటి గాథ, ఈ మన్మథుని యొక్క గాథ చరిత్రలో. ఆ సమయానికి పిల్లవాడు అప్పటికే గుర్తించి, ఏమిటమ్మా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు నాతో అంటం కూడా జరిగింది. మాటలు వచ్చి 10 రోజుల బాలుడు.
ఇలా ప్రవర్తిస్తున్నావేమిటి? ఎట్లాంటి వాడయ్యాడు అప్పటికే ఆ పిల్లవాడు? వాడి యొక్క ఆ పిల్లవాడి యొక్క అందచందాలను కూడా ఎంత కొనియాడారో, ఎంత అద్భుతంగా ఉన్నాడో వర్ణించుకుంటూ వచ్చారు. అట్లా ఆ ఆ పిల్లవాడి యొక్క అందచందాలు అనేటువంటిది కూడా ఎంతో అద్భుతంగా కొనియాడారు పోతనామాచుడు. ఎట్లాంటి వాడు ఆయన? ఏం అందమది మన్మధుడిది! సౌందర్యవంతుల యొక్క అందచందాలను వర్ణించేందుకు ఉపమానంగా చెప్పడానికి కవులందరూ వాడుతూ ఉంటాడు. అట్లాంటి యోగ్యుడైనటువంటి వాడు మన్మధుడు. అంతేకాకుండా తపోనిష్టలో అద్భుతమైనటువంటి, ఎంతో కఠోరమైన తపోనిష్టలో విరాజిల్లేటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతితో అనుసంధానం చేసి అర్ధనారీశ్వరుణ్ణి చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే మన్మధుడు. అంతేకాకుండా బ్రహ్మ తేజస్తో వెలసిల్లేటువంటి బ్రహ్మదేవుణ్ణి సరస్వతిని పొందడం కోసం అని చెప్పేసి వావి వరసను కూడా మర్చిపోయేట్టు గావించినటువంటి మోహవశుడే చేసినటువంటి వాడు ఎవరై అంటే కేవలం మన్మధుడు. అంటే త్రిమూర్తులకి కూడా, బ్రహ్మ మహేశ్వరుల్ని కూడా మోహవశుని చేసినటువంటి గొప్పతనం ఎవరికి దక్కిందా అంటే మన్మధుడికి దక్కింది. దేవేంద్రుడైనటువంటి వాడికే 1000 కళ్ళు వచ్చాయి. ఒక్క కళ్ళు కాదు, 1000 కళ్ళు వచ్చాయి అందాలు చూడటం. 1000 కళ్ళు చేసినటువంటి వాడు. మునీంద్రులు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మునీంద్రుల యొక్క ధైర్యాన్ని కూడా చెదరగొట్టి వాళ్ళల్లో కామవాంఛలు కలిగింపజేసేవాడు మన్మధుడు. అట్లా కేవలం చెరుకు వింటితో ప్రపంచాన్ని జయించేటువంటి వాడుగాను, చిగురుటాకు అనేటువంటి బాణాలతో లోకుల్ని చికాకుపరిచి చింద్రవందర చేసేటువంటి గొప్పవాడుగాను జనులు కవులు స్తుతించారు మన్మధుడిని. అలాగే పోతనామాచుడు దీన్నే ఒక చక్కటి పద్య రూపంలో పెట్టాడు ఈ భావాన్ని అంతా కూడా. చక్కని వారలు చక్కదనంబునకుపమింపనెవ్వండు యోగ్యుడయ్యే, మిక్కిలి తపమున మెరయు అంబిక అంబికకునై శంకరునెవ్వండు సగము చేసే. శంకరుని సగం చేసేశాడు, అర్ధనారీశ్వరుడిగా మార్చాడు. మిక్కిలి తపమున మెరయు నంబికకునై, అంబిక కోసం శంకరునెవ్వండు సగము చేసే. బ్రహ్మత్వమును పొంది పరంగు విధాతను వాణికయ్యవ్వండు వావి శరచే. వావి వరసలు మరిచి సరస్వతికి పొందాడు బ్రహ్మదేవుడు. దేనివల్ల? ఇదిగో ఈ మన్మధుడు వేలు పెట్టాడు మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో అలా మోహవశను చేశాడు. బ్రహ్మత్వమును పొంది పరంగు విధాతను వాణికయ్యవ్వండు వావి శరచే. 1000 డాగులతోటి 1000 కళ్ళు చేశాడు ఇంద్రుడికి. 1000 డాగులతోటి విబుధ లోకేశుని మూర్తికి నెవ్వండు మూలమయ్యే. మునుల తాలిమికెవ్వండు ముల్లు చూపు, మగల మగువల నెవ్వండు మరులు కొలువు. మరులు కొలుపు. కుసు కుసుమ ధనువున నెవ్వండు కొను విజయము. కేవలం చెరుకు విల్లు పట్టుకుని మొత్తం విజయాలు సాధిస్తూ ఉంటాడు, లోకాలన్నీ జయిస్తూ ఉంటాడు, విశ్వాన్నంతా జయిస్తుంటాడు. విల్లు ఏమిటి అంటే చెరుకు విల్లు, బాణాలు ఏమిటి అంటే పుష్పాలు, పూల బాణాలు, అరవిందం అశోకం, ఇట్లాంటి పుష్ప బాణాలు. చిగురు వాలున నెవ్వండు చిక్కువరచు. అట్లాంటి మన్మధుడు కాస్త ఇక్కడ ప్రద్యుమ్నుడిగా పుట్టాడండి, ఇంకేం చెప్పాలి. అట్లాంటి ప్రద్యుమ్నుడిని పెంచి పెద్ద చేసింది, 4 రోజులు చూసింది, 5వ రోజు కల్లా పిల్లవాడు గమనించాడు తేడా. ఏమిటమ్మా ఇలా చేస్తున్నావు, నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నావేమిటి? నా తనూభవుడీతడంచును నానయించు కలేకయో, మాత నీవిది ఏమి నేడిటు మాతృభావము మానిసం. ప్రీతిగామిని భంగి చేసెదు పెక్కు విభ్రమముల్హమహా, ఖ్యాత వృత్తికి నీకు ధర్మము కాదు మోహము చేయగాన్ అంటూ మత్త కోకిల్లో రాశాడు పోతనామాచుడు. మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల అంటూ ఆ పద్యం అలా చదవాలి. మత్త కోకిల్లో ఏ పద్యం కనిపించినా ఇదేట్లుందో చదవాలి. నాతనూభవుడీతడంచును నానయించుకలేకయో, మాత నీవిది ఏమి. ఓ మాత, ఏమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? నేడిటు మాతృభావము మానిసం, ప్రీతిగామిని భంగి చేసదు పెక్కు విభ్రమముల్ మహా, ఖ్యాత వృత్తికి నీకు ధర్మము కాదు మోహము చేయ. నీకు ఇదేం ధర్మం అమ్మా, ఎట్లా చేస్తున్నావు? మాతృభావాన్ని విడిచిపెట్టి మరో రకంగా భావిస్తున్నావేంటి? నీ తలంపులు ఎట్లాగో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? కామిని వలే ఉన్నాయన్నాడు అక్కడ ప్రద్యుమ్నుడు. ఎలా ఉన్నాయంటే కాముక స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తున్నావు నా పట్ల అంటూ పిల్లవాడు తల్లి భావంతో
ఉన్నటువంటి ఆ మాయావతితో ప్రద్యుమ్నుడు ఈ విధంగా అంటుంటే అప్పుడు రతిరువాచ. ఇప్పుడు మన పాఠంలోకి రండి. అప్పుడు రతిదేవి చెప్తున్నది, ఏమంటుంది? భవాన్ నారాయణ సుత శంబరేణ హృతో గృహాత్ అహం తేధికృతా పత్ని రతి కామో భవాన్ ప్రభో. హే ప్రభో, ఇదంతా నారదుడే వచ్చి చెప్పాడు ఆ మాయావతి. నువ్వు ఇట్లా రతీదేవి, ఇదిగో ఈ పిల్లవాడు ఎవరో కాదమ్మా, నీ భర్త అయినటువంటి మన్మధుడే అని చెప్పాడు. అందువలన ఆవిడ యొక్క ప్రవర్తన మారింది. దాంతో ఆ భర్తని పొందడం కోసం అలాగే అనురాగంతో పెంచింది. ఇప్పుడు ఆ విషయాన్ని స్వయంగా ప్రద్యుమ్నుడికి చెప్తున్నది ఆ పిల్లవాడి. భవాన్ నారాయణ సుత, నువ్వు స్వయంగా శ్రీమన్నారాయణుడి యొక్క పుత్రుడు అయ్యా. ఇదిగో 10 రోజులు పిల్లవాడిగా ఉన్నప్పుడు రుక్మిణీదేవి ఒడిలో ఉండగా నిన్ను ఈ శంబరాసుడు హృత గృహాత్ హృత, గృహం నుంచి నిన్ను అపహరించి తీసుకొచ్చాడయ్యా శంబరాసురుడు. మరి నేను అహం తే అధికృతా పత్ని, నేను నీ భార్యని. తే అధికృతా పత్ని, నీవు పొందినటువంటి భార్యని నేను. నా పేరు రతి. రతి కామో భవాన్ ప్రభో. భవాన్ కామ, అహం రతి. కామ అంటే మన్మధుడు. భవాన్ కామ, నువ్వు మన్మధుడు అయ్యా. పూర్వజన్మలో నువ్వు మన్మధుడి. మదనో మన్మధో మార ప్రద్యుమ్నో మీనకేతన అని అమరం చెప్తున్నది అక్కడ. ఆ మదనుడి యొక్క పేర్లు ఏమిటి అంటే మదనః, మన్మదః, మారః, ప్రద్యుమ్నః, మీనకేతనః. భవాన్ కామః, అహం రతిః. నీవేమన్నా కాముడివి, మన్మధుడివి, నేనేమన్నా నీ భార్య అయినటువంటి రతీదేవి. కాబట్టి నిన్ను శంబరాసుడు ఈ విధంగా తీసుకొచ్చేశాడు అనేటువంటి విషయం చెప్పింది. ఏషత్వా నిర్దిశం సింధావక్షి అక్షిపత్ శంబరోసురః మత్స్యోగ్రసీత్ తదుదరాత్ ఇహ ప్రాప్తో భవాన్ ప్రభో. హే ప్రభో, భవాన్ ఇహ ప్రాప్త. ఇహ అంటే ఇక్కడ. నీవు ఇక్కడికి ఎలా చేరుకున్నావు? భవాన్ ఇహ ప్రాప్త, ఎక్కడికి చేరుకున్నాడో ఆ వృత్తాంతమంతా చెప్పింది. నీ తల్లి ఒడి నుంచి శంబరాసురుడు మాయోపాయంతో హరించి తెచ్చి ఏష, ఈ విధవ, ఈ శంబరాసురుడు త్వా నిర్దిశం, త్వా అనిర్దిశం విడదీస్తే. అనిర్దిశం అంటే అక్కడ 10 రోజులు కూడా నిండని వాడు. అనిర్దశం, దిశం కాదు, అనిర్దశం. దశ అంటే 10. అనిర్దశం, నిర్దశం, ఏమాత్రం 10 రోజులు కూడా నిండనటువంటి శిశువైనటువంటి బాలుడు అయినటువంటి నిన్ను సింధౌ అక్షిపత్, ఈ పదాన్ని విడదీస్తే సింధావక్షిపత్, అయవాయావ సంధి అంటారు మధ్యలో. ఆవు అనే పదం వస్తుంది అక్కడ. సింధౌ అక్షిపత్ విడదీస్తే అంటే సింధౌ అంటే జలమునందు, ఆ సముద్రంలో నిన్ను కాస్త తీసుకొచ్చి పడేశాడు. జలంలో వాడు దానవులు ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఆ సముద్రంలో పడేస్తే, సముద్రంలో పడినటువంటి నిన్ను శంబరో అసుర మత్స్యో అగ్రహీత్, మత్స్యము ఒక మహామత్స్యం కాస్త నిన్ను కాస్త గ్రహించేసింది. అగ్రసీత్ తదుదర ఆది, దాని యొక్క ఉదరము నుండి ఇదిగో ఇక్కడికి చేరుకున్నావు. దాని యొక్క ఉదరంలో ఇప్పుడు నాకు సమీపించి ఇదిగో ఇక్కడ దొక్కావయ్యా. ఆ మత్స్యకారులు ఏమన్నా శంబరాసుడికి, శంబరాసుడు ఏమన్నా నాకివ్వడం, ఇదిగో నా వల్ల నువ్వు మళ్ళీ నా చేతికి వచ్చావు. అందువలననే రతీదేవి ఎప్పుడైతే పరమేశ్వరుడి యొక్క కంటి మంటలకి దగ్ధమైపోయాడో మన్మధుడు, పరమేశ్వరుడు రతీదేవికి చెప్పినటువంటి మాట అదే. అసురుడైనటువంటి శంబరాసురుడి యొక్క మహానసంలో, అంటే వంటగదిలో నీవు వంట చేసి పెడుతూ సేవ చేస్తూ ఉండు, నీ భర్త నీకు దొరుకుతాడు అని చెప్పి రతీదేవిని ఈ విధంగా ఉద్బోధించి పంపించాడు. ఆ రతీదేవి ఇక్కడ ఒక వృద్ధ వనిత వలె మాయావతిగా ఇక్కడ శంబరాసుడికి సేవిస్తూ ఉన్నది, వంట చేసేటది ఒక వృద్ధ వనిత వలె. ఇప్పటికీ ఇన్నాళ్ళకి ఇదిగో ఆమె తన భర్త అయినటువంటి మన్మధుడిని పొందగలిగింది. తమిమం జహి దుర్ధర్షం, తం ఇమం జహి దుర్ధర్షం దుర్జయం శత్రుమాత్మనః మాయా శతవిధం త్వం చ మోహనాదిభిః. మాయాభిర్మోహనాదిభిః. ఈ శంబరాసురుడు ఎట్లాంటి వాడు? మహాభయంకరమైనటువంటి మాయల్ని ప్రదర్శించేటువంటి వాడు. కాబట్టి ఇతన్ని జయించడం దుర్జయం. దుర్జయుడైనటువంటి శత్రువు, జయించడం అసాధ్యమైనటువంటి శత్రువు. అనేకమైనటువంటి మాయోపాయాలు పన్నుతాడు. రామాయణంలో ఇంద్రజిత్ ఎంత మాయలాడు, వీడు అట్లాంటి వాడు. కాబట్టి ఇతన్ని జయించడం కష్టం. కాబట్టి నీకేం చేస్తానంటే, నా మాయ విద్యలు ఏవైతే ఉంటాయో, నాకు తెలిసినటువంటి మాయ విద్యలన్నీ మహామాయ, మాయాశతవిధం త్వం చ
మాయాభిర్మోహనాదిభిః. అనేకమైనటువంటి మాయలు తెలిసినటువంటి వాడిని జయించాలంటే మహామాయలు ప్రయోగించాలి. అటువంటి మహామాయలు ఎట్లాంటివి? మోహనాదిభిః మహామాయా, అంటే వశీకరణ శక్తులు, అలాగే మోహవశుల్ని చేసేటువంటి మహాసమ్మోహనాస్త్రాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆ సమ్మోహన విద్యలని ప్రదర్శించే మహామాయా విద్యలన్నీ కూడా నేను నీకు నేర్పిస్తాను ఇప్పుడు. కాబట్టి అటువంటి మహామాయా విద్యలు ప్రయోగించి ఈ శత్రువైనటువంటి ఇతన్ని మోహాన ముంచి జయించును. జహి తమిమం జహి దుర్ధర్షం. జయించడం సాధ్యం కానటువంటి వాడిని ఇతన్ని నువ్వు జయించు, ఇతన్ని నువ్వు సంహరించు, అటువంటి విద్యను నేను నేర్పిస్తాను అని చెప్పి పరిశోచతి తే మాత. అంతేకాదయ్యా, నువ్వు ఎప్పుడైతే 10 రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ శంబరాసురుడు నిన్ను ఆ రుక్మిణీదేవి యొక్క ఒడి నుంచి తీసుకువచ్చాడో అప్పటి నుంచి నీ కన్న తల్లి రుక్మిణీదేవి ఇప్పటిదాకా ఎవరు తల్లి ఎవరు తండ్రి అనేది చెప్పలా మాయావ. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, నీ తల్లిదండ్రులు ఎవరంటే నీ తల్లి రుక్మిణీదేవి, నీ తండ్రి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి అంశ అయినటువంటి కృష్ణ పరమాత్మ. అప్పటి నుంచి నువ్వు కనిపించినప్పటి నుంచి నీ తల్లి ఎలా బాధపడుతున్నది? కురరీరివ గత ప్రజా పరిశోచతి తే మాత కురరీవ గత ప్రజా పుత్ర స్నేహాకుల దీనా వివత్సా గౌరివాతురా. పరిశోచతి తే మాత, నీ తల్లి ఎంతో దుఃఖిస్తున్నది. ఎలా? కురరీవ గత ప్రజా, గత ప్రజా కురరీ ఇవ. కురరి అంటే అక్కడ పక్షి, లకుమికి పిట్ట ఏ విధంగా అయితే విలపిస్తూ ఉంటుందో కురరి అంటే పిట్ట. అనేకమైనటువంటి పక్షులు ఆ పుత్రశోకంతో పుత్ర వియోగంతో విలపించేటువంటి పక్షులు ఎంత దీనంగా ఆలాపన చేస్తాయో, రోదనం చేస్తాయో, అటువంటి ఆ పక్షి చేసినటువంటి విలాపగానంలాగా నీ తల్లి ఇప్పటికీ కూడా శోకంతో మునిగిపోయి నిన్నే తలుచుకుంటూ నిన్నే స్మరిస్తూ ఎంతో దీనంగా మారిపోయిందయ్యా రుక్మిణీదేవి నీ తల్లి. 10 రోజులు నిండినటువంటి ఆ బాలుడు అదృశ్యమైపోతే ఆ తల్లి యొక్క బాధ ఇంకేం చెప్పాలి? కురరీ ఇవ, పక్షివలే లోకమిక పిట్ట ఏ విధంగా అయితే అలా దీనంగా విలిపిస్తూ అహర్నిశలు పరితపిస్తూ ఉంటుందో అలా నీ తల్లి ఏడుస్తున్నది. పుత్ర స్నేహాకుల దీనా, పుత్రుడి మీద ఉన్నటువంటి అనురాగము ప్రేమ మొదలైనటువంటి వాటితో దీనురాలైపోయి వివత్స, వత్స అంటే మీకు పదం తెలిసిన పదమే, వత్స దూడ. వివత్స గౌహు ఇవ ఆతుర. ఈ పదాన్ని విడదీస్తే గౌహు ఇవ ఆతుర. గౌహు అంటే ఆవు. దూడని పోగొట్టుకున్నటువంటి ఆవు ఏ విధంగా అయితే ఆందోళన చెందుతూ ఉంటుందో, దీనురాలైపోయి బెంగపడుతూ ఇక నిద్రాహారాలు మానేసి, పాలివ్వటం మానేసి, గడ్డి తినటం మానేసి ఆ ఆవు ఎంత దీనంగా ఉంటుందో. అందుకే చూడండి, చనిపోయినటువంటి దూడ ఎప్పుడైనా సరే రైతులు పాలివ్వటం కోసం మళ్ళీ దూడని ఆ చర్మం తీసి దాని లోపల గడ్డి కుక్కి దాన్ని ఎదురుకుండా పెడతారు, అప్పుడు మాత్రమే పాలు స్రవిస్తున్నది. అట్లా వివత్స గౌహు ఇవ ఆతుర. దూడని కోల్పోయినటువంటి ధేనువు ఏ విధంగా అయితే బాధపడుతూ ఉంటుందో ఆ విధంగా ఆ తల్లి రుక్మిణీదేవి ఈ విధంగా బాధపడుతున్నది నాయన అని చెప్పి మాయావతి ఈ పిల్లవాడికి చెప్తుంది ప్రద్యుమ్నుడికి. ప్రభాష్యేవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే మాయావతి మహామాయాం సర్వమాయా వినాశిని. అద్భుతమైనటువంటి విద్యను ప్రసాదించింది. ఇప్పుడు నీకు సమస్తమైన విద్యల్ని నేను ప్రసాదిస్తాను. నువ్వు ఇంకా 15 రోజుల బిడ్డవే కాబట్టి నీ విద్యలన్నీ నువ్వు అభ్యాసం చేసి ధనుస్సును సంధించి యుద్ధానికి వెళ్ళేటప్పటికి చాలా ఏళ్ళు పడుతుంది. అందువలన మాయతోని నిన్ను వృద్ధి చేస్తానని చెప్పి అద్భుతమైనటువంటి మాయని ప్రయోగించి ఆ శిరస్సు మీద అలా చేయిపెట్టి సర్వమాయా వినాశిని, సమస్త మాయల్ని పటాపంచలు చేయగలిగి వినాశనం చేయగలిగినటువంటి ఒక విద్య మహామాయా విద్యాం. ఒక మహామాయా విద్య అనేటువంటి సమ్మోహనమైనటువంటి విద్యని మాయావతి రూపంలో ఉన్నటువంటి రతీదేవి ప్రద్యుమ్నుడి రూపంలో ఉన్నటువంటి మన్మధుడికి బోధించింది. ప్రభాష్య ఏవం దదౌ విద్యాం, విద్యాం దదౌ. ఏం విద్యాం దదౌ? మహామాయాం విద్యాం దదౌ. మహామాయ అనేటువంటి ఒక సమ్మోహనమైనటువంటి సమస్త మాయల్ని పటాపంచలు చేయగలిగినటువంటి మాయ ఆయన దగ్గర ఉంది.
యక్షులు కుబేరులు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇట్లాంటి మాయా విద్యలలో అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంటూ ఉంటుంది. మహానుభావుడైనటువంటి ప్రద్యుమ్నుడికి మాయావతి ఈ విధంగా అద్భుతమైనటువంటి మహామాయా విద్యని, అసురుణ్ణి సంహరించగలిగినటువంటి విద్యని, అసురుడికి తెలియనటువంటి విద్యని అందించింది ఆ తల్లి. తల్లి రూపంలో పెంచింది భర్తని ఈ విధంగా పొందటానికి. అందు కూడా ఎలా పొందాలి? అసురుణ్ణి సంహరించి, కేవలం మన్మధుడు కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళు ఊరికే ధనానికి అధిపతులు, ఊరికేనే సమ్మోహనాస్త్రాన్ని సంబంధించేటువంటి ఇట్లాంటి వాళ్ళే కాదు, అద్భుతమైనటువంటి వీరుడు. ఎప్పుడైతే ఆ తల్లి చేయి పెట్టిందో, శిరస్సు మీద చేయి పెట్టి విద్యని అందించిందో, ఇతడికి పూర్వజన్మ జ్ఞానం అంతా వచ్చేసింది. మన్మధుడిగా ఉన్నప్పుడు అతడు ఎంత వీరుడో, ఎంతటి శక్తి సంపన్నుడో అవన్నీ కూడా అతనికి స్ఫురణకు వచ్చేసాయి ప్రద్యుమ్నుడికి. వెంటనే ఆ శక్తిని అందుకుని ఇక ఆలస్యం చేయకుండానే మర్నాడే సచ శంబరమభ్యేత్య సంయుగాయ సమాహ్వయత్ అవిషహ్యైస్తమాక్షేపై క్షిపన్ సంజనయన్ కలిం. సచ శంబరమభ్యేత్య, అభ్యేత్య అంటే సమీపించి, వెంటనే ప్రద్యుమ్నుడు ఆలస్యం చేయకుండా తన తల్లి దగ్గర నుంచి ఈ విధంగా మాతృవియోగం కలిగించినటువంటి శంబరాసురుడికి తగినటువంటి సన్మానం చేయడం కోసం అని చెప్పేసి, అద్భుతమైన సన్మానం చేయాలి, వీడిని వధించి తీరాల్సిందే ఈ శంబరాసురుని అని చెప్పి నిశ్చయించుకుని సచ శంబరమభ్యేత్య, శంబరాసురుని సమీపించి ప్రద్యుమ్నుడు అతన్ని యుద్ధానికి ఆహ్వానించాట. సంయుగాయ, సంయుగాయ అంటే యుద్ధానికి, సమాహ్వయత్ యుద్ధానికి ఆహ్వానించాడు. రారా శంబరాసుర, పిల్లవాడిని చేసి ఈ విధంగా మాయ చేసి నన్ను ఇక్కడికి తీసుకొస్తావా? ఇప్పుడు చెయ్యి, నీ మాయలన్నీ పటాపంచలు చేస్తానంటూ అవిహష్యేస్తమాక్షేపై, ఈ విధంగా ఆక్షేపణ వచనాలు, అవిషహ్యై, అవిషహ్యే అంటే భరించలేనటువంటి విధంగా పలికినటువంటి ఆ కఠోరమైనటువంటి ఆక్షేపణ వచనాలన్నీ విని క్షిపన్ సంజనయన్ కలిం. కలిం అనే పదానికి అర్థం కలహము అని అర్థం. ఇక్కడ కలహం. క్షిపన్ సంజయనన్ కలిం అంటే కలహానికి కాలు దూవుతున్నటువంటి వాడిలాగా ప్రద్యుమ్నుడు వాడినటువంటి ఆ మాటలు, ఆ పదజాలాలు వినేటప్పటికీ ఒక్కసారిగా క్రోధోద్రిక్తుడైనటువంటి శంబరాసుడి కాస్త ఇక వెంటనే ఉద్యుక్తుడవుతున్నాడు యుద్ధానికి. దాన్నే పోతనామాచుడు చెప్పాడు. అదలిచి ఇట్లు కృష్ణసుతుడాడిన నిష్ఠుర భాషణంబులన్ పదహతమై వడింగవియు పన్నగ రాజముం పోలి. కాలితో తొక్కినటువంటి సర్పము ఏ విధంగా అయితే బుస్సున పైకి లేస్తుందో, అట్లా ప్రద్యుమ్నుడు వాడినటువంటి పదజాలాలకి కాలితో తొక్కబడినటువంటి పన్నగము లేచినట్టుగా శంబరాసుడు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై లేచాడని వర్ణించారు అక్కడ. అదిలిచి ఇట్లు కృష్ణ సుతుండాడిన నిష్ఠుర భాషణంబులన్ పదహతమై వడింకవియు పన్నగ రాజముం పోలి శంబరుండదురుచు లేచి వచ్చి, ఒక్కసారిగా అదురుతూ లేచి వచ్చాడు. శంబరుండదురుచు లేచి వచ్చి గదనచ్యుత నందను ప్రేషనుజ్వలద్భిరతుర కఠోర ఘోష సమభీషణ నాదము చేసి యార్చుచున్. ఓ విపరీతమైనటువంటి గర్జన చేస్తూ ఆ ప్రద్యుమ్నుడి మీద తాను తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక గదను విసిరాడు శంబరాసురుడు. గదాదండంతో ప్రద్యుమ్నుడిని ఒక్క కొట్టుడు కొట్టాడు. కఠోరంగా గర్జిస్తున్నటువంటి ఆ ప్రద్యుమ్నుడి వచనాలకి కోపోద్రిక్తుడైనటువంటి శంబరాసురుడు. ఆ విధంగా వారిద్దరి మధ్యలో యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది. సోధిక్షిప్తో దుర్వచోభి పాదాహత ఇవోరగ. ఇక్కడ కూడా వ్యాసులు వారు అదే వర్ణించారు. పాదాహత ఇవ ఉరగ. ఉరగ అంటే సర్పం. పాదాహత ఇవ ఉరగ అంటే పాదము చేత తొక్కబడినటువంటి సర్పము ఏ విధంగా అయితే బుసలు కొడుతుందో లేచి, ఆ విధంగా పన్నగము వలె, అట్లా తొక్కబడినటువంటి పన్నగము వలె శంబరాసుడు జయ్యం లేచాడు. సోధిక్షిప్తో దుర్వచోభి పాదాహత ఇవోరగ నిశ్చక్రామ గదా పాణిరమర్షా తామ్రలోచన. తామ్రలోచన ఎర్రటి కళ్ళతో భగభగా మండిపోయేటువంటి ఆ అసురుడు అమర్షాత్ కోపోద్రిక్తుడై గదాపాణి నిశ్చక్రామ, చేతిలో ఒక గదాయుధాన్ని పట్టుకుని యుద్ధానికి వడివడిగా వచ్చేశాడు. గదామావిధ్య తరసా ప్రద్యుమ్నాయ మహాత్మనే. మహానుభావుడైనటువంటి ఆ ప్రద్యుమ్నుడి మీద తరసా వెంటనే ప్రద్యుమ్నాయ గదాం ఆవిధ్య, ఆ గదని తిప్పుతూ, ఆ అసురుడు గిరగిరా తిప్పుతూ మహాత్ముడైనటువంటి ప్రద్యుమ్నుడిపై ప్రయోగించి
ప్రక్షిప్య వ్యనదన్నాదం వజ్ర నిష్పేష నిష్ఠురం. వజ్ర నిష్పేష నిష్ఠురం. ఎట్లాంటి గదని విసిరాడో చెప్తున్నాడు అక్కడ. పిడుగుపాటు వలె భయంకరంగా ఉన్నటువంటి ఒక మహాగదని అలా ప్రద్యుమ్నుడి మీద ప్రయోగించి తాను కూడా అట్లాంటి నాదాన్ని చేశాడు. వజ్ర నిష్పేష నిష్ఠురన్ నాదం వ్యనదన్. నాదము అంటే అరుపు, సింహనాదం, ఒక గర్జన చేశాట. ఆ గర్జన ఎట్లా ఉందంటే వజ్ర నిష్పేష నిష్ఠురం అన్నాడు అక్కడ. ఓ పిడుగు పడితే ఎలా అయితే మనం చెవులు మూసుకునేంతగా ఉంటుందో ఆ ధ్వని అటువంటి నాదాన్ని చేశాడు శంబరాసురుడు ఆనందంలో ప్రద్యుమ్నుడి మీద ఒక అద్భుతమైనటువంటి గదని విసిరి. ఆ వస్తున్నటువంటి గదని ప్రద్యుమ్నుడు తన గదతో వెంటనే నివారించేశాడు. తాం ఆపతంతీం భగవాన్ ప్రద్యుమ్నో గదయా గదాం అపాస్య శత్రవే క్రుద్ధ ప్రాహిణో స్వగదాం. నృప, హే నృప. ఈ నృప అనేటువంటిది పరీక్షిత్ మహారాజుకి వాడిన సంబోధన. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజా అలా వస్తున్నటువంటి ఆ సంబరాసుడి యొక్క గదని తామాపతంతీం గదయా గదాం ప్రద్యుమ్నో భగవాన్. భగవాన్ ప్రద్యుమ్న అని వాడుతున్నారు చూసారా ఇక్కడ. ప్రద్యుమ్నుడికి పక్కన భగవాన్ భగవాన్ అని సంబోధిస్తున్నారు. ఎందుకంటే మన్మధుని యొక్క రూపం కాబట్టి అది విశేషంగా అట్లాంటి దేవతల సంబోధన ఎప్పుడైనా వచ్చింది అంటే విశేషంగా మనం ప్రయోగించి తీరాల్సిందే. రాసినప్పుడు పక్కన విశేషణ వాక్యాలు అట్లా ఉండాలి. భగవాన్ ప్రద్యుమ్న అన్నారు. పైగా కృష్ణ పరమాత్ముని యొక్క కుమారుడు కాబట్టి మహానుభావుడైనటువంటి ఆ భగవత్ రూపమైనటువంటి ప్రద్యుమ్నుడు ఆ వచ్చి మీద పడుతున్నటువంటి ఆ శంబరాసుని యొక్క గదను తన గదతో భగ్నం చేశాడు. అపాస్య 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 శత్రవే క్రుద్ధ. వెంటనే ఒక్కసారిగా పడగొట్టి, అపాస్య అంటే పడగొట్టడం, తన గదతో ఆ గదని పడగొట్టి శత్రవే క్రుద్ధ శత్రుడి పైన ఒక్కసారిగా కోపించి ప్రాహిణోత్స్వగదాం నృప తన గదని శంబరాసుడి మీద వదిలిపెట్టేశాడు. వెంటనే ఆ వస్తున్న గదని నివారించడం అయిపోయింది, తన గదని మళ్ళీ శంబరాసుడి మీద ప్రయోగించడం అయింది. వెంటనే ఆ గద నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పి శంబరాసుడు అనేక మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టేశాడు, మాయా విద్యలు. ఇక్కడ అద్భుతమైన ఒక నిజాన్ని చెప్పారు ఈ శ్లోకంలో. ఈ మాయలన్నీ ఎవరు కనుక్కున్నారు అనేటువంటి వివరణ ఈ పాదంలో ఇచ్చారు. అసురులు ప్రయోగిస్తున్నటువంటి ఈ మాయలన్నీ ఎవరు కనుక్కున్నారు? ఇంత రీసెర్చ్ చేసి పరిశోధన చేసి మాయలను కనిపెట్టినటువంటి విద్యా విశారదుడు ఎవరు? ఎన్ని డాక్టరేట్లు ఇవ్వాలి వాడికి? సచ మాయాం సమాశ్రిత్య దైదేయీం మయదర్శితాం అన్నాడు ఇక్కడ. మయుడి చేత చూపించబడినటువంటి మాయా విద్యలు ప్రదర్శించాడు అని స్పష్టంగా చెప్పారు ఇక్కడ భాగవతుడు. మయుడు మయదర్శితామన్నాడు అంటే ఈ మాయలన్నిటికీ రూపకర్త సృష్టికర్త ఎవరయ్యా అంటే మయాసురుడు. మయాసురుడు అంటే మయ సభని నిర్మించినటువంటి వాడే అటువంటి మయాసురుడు. మయదర్శితాం సచ మాయాం సమాశ్రిత్య. సమాశ్రిత్య అంటే ఆశ్రయించి అని అర్థం. ఏ మాయల్ని ఆశ్రయించి వీడు యుద్ధం చేస్తున్నాడే అంటే మయుడు చూపించినటువంటి, మయుడు మార్గదర్శకంగా చేసినటువంటి అనేక మాయ విద్యల్ని ఆసరాగా చేసుకుని వాటిని ఆశ్రయించి ఆ మాయల్ని ప్రయోగిస్తూ ఈ దైత్యేంద్రుడు శంబరాసురుడు యుద్ధం చేస్తున్నట్ట. సచ మాయాం సమాశ్రిత్య దైతేయీం మయదర్శితాం ప్రత్యక్షంగా ఇచ్చారు కాబట్టి ఇటువంటి మాయా విద్యలన్నీ వాటికి రూపకర్త సృష్టికర్త మయాసురుడని గుర్తుపెట్టుకోవాలి మనం. ముముచే అస్త్రమయం వర్షం కార్ష్ణౌ వైహాయసోసుర. ముముచే అస్త్రమయం వర్షం. అస్త్రమయం వర్షం. అస్త్రము అంటే చెప్పుకున్నాం మనం అంతకుముందే. మంత్ర ప్రయోగంతో ప్రయోగించేటువంటి బాణాలని అస్త్రములు అంటారు. మంత్ర ప్రయోగం చేసిన ఏ అస్త్రమైనా సరే, అది గద అవ్వచ్చు, బాణం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, అట్లా చేసి మంత్రప్రయోగంతో చేసే గడ్డి పరకైనా సరే అది అస్త్రం అనబడుతుంది. ముముచే అస్త్రమయం వర్షం. అట్లాంటి అస్త్రాల యొక్క వర్షం కురిపించాట శంబరాసురుడు. ఎవరి మీద? కార్ష్ణు. అద్భుతమైనటువంటి పదం అది. కార్ష్ణు అంటే కృష్ణుడి కుమారుడు కార్ష్ణి అని పిలువబడతాడు. ద్రోణాచార్యుడి కుమారుడు ద్రౌణి అని పిలువబడినట్టుగా కృష్ణుని కుమారుడు కార్ష్ణౌ వైహాయసోసుర. అట్లాంటి కృష్ణ పరమాత్ముని కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడి మీద శరవర్షాలు, అస్త్రవర్షాల్ని పరంపరగా కురిపించేశాడు. ఎక్కడ? వైహాయస అసుర అనే పదం పెట్టారు. వైహాయస అంటే ఆకాశమునందు నిలబడి మాయ విద్యల్ని ప్రదర్శిస్తూ
భూమి మీద రథం మీద ఉండి కాదు, విహాయస, విహాయ అంటే పైన ఉండేటువంటి విహరించేటువంటి ఆకాశంలోంచి ఆకాశచారుల వలె ఆకాశంలో అదృశ్యమాన రూపంలో ఉంటూ యుద్ధం చేస్తున్నాడు వీడు ఇంద్రజిత్తులాగా. అట్లా శరవర్షంతో యుద్ధం చేస్తూ బాధ పెడుతున్నటువంటి అతన్ని ఇక ఎలా సంహరించాడు ఈ మహానుభావుడు ప్రద్యుమ్నుడు. చిన్న పిల్లవాడు అప్పటికి. కుమారస్వామి 4 రోజులతోనే యుద్ధం చేసి, పుట్టిన 4వ రోజులోనే కుమారస్వామి యుద్ధం చేసి ఈ అసురుని సంహరించాడు కుమారస్వామి. అట్లాగే ఇక్కడ కూడా అంతే. ఈ ప్రద్యుమ్నుడు కూడా అత్యంత అల్ప వయసులోనే, రోజుల వయసులోనే 16 రోజులు, 15, 16 రోజుల వయసు అంతే అప్పటికి. ఈయన కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి వధన చేయటం జరిగింది శంబరాసుర వధ. ఎలా వధ చేశాడనేది 26, 24, 25 శ్లోకాల్లో వర్ణించారు. అది మనం రేపటి పాఠంలో చెప్పుకుందాం. నేడు సమయం అంతగా లేదు కాబట్టి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తు తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.